జిల్లా గుడికల్ గ్రామ కొండల్లో కలకలం రేపిన చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. గత కొన్ని రోజులుగా గ్రామ శివార్లోని కొండ ప్రాంతానికి మేత కోసం వెళ్తున్న మేకలు వరుసగా చనిపోతున్నాయి. వాటిని చంపుతోంది పులా లేక తోడేలా అని తెలియక గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోకపోవడంతో 2 రోజుల క్రితం కొండల్లో రైతులు అక్కడక్కడ వలలు ఏర్పాటు చేశారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొండల్లో నుంచి పెద్ద గాండ్రింపు శబ్దం రావడాన్ని గమనించిన గొర్రెల కాపరి అక్కడికి వెళ్లి చూడగా చిరుతపులి కనిపించింది. దీంతో ఉలిక్కిపడిన అతడు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. రైతులు ఏర్పాటు చేసిన చిన్నపాటి వలలో పులికాలు చిక్కుకుని ఉండటం గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని చిరుతను పరిశీలించారు. అనంతరం ఆత్మకూరు నుండి రెస్క్యూ టీంను రప్పించి చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దాన్ని ఆడచిరుతగా నిర్ధారించిన అధికారులు వలలో చిక్కుకోవడంతో దాని కాలుకు గాయమైనట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స అవసరం కావడంతో వెంటనే వన్యప్రాణ రక్షణ వాహనంలో వైద్యుల పర్యవేక్షణలో తిరుపతికి తరలించారు. కొద్ది రోజులుగా భయాందోళనకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు చిక్కడంతో గుడికల్ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.